మాల్దీవ్స్ వద్దు, లక్షద్వీపే ముద్దు, లక్షద్వీప్ మాత్రమే వెళ్ళండి అంటూ భారత ప్రధాని లక్షద్వీప్కి పూల దారి వేస్తున్న నేపథ్యంలో అసలు దానికి కారణం ఏంటి, తెర వెనుక ఏం జరుగుతోంది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం, భారత ప్రధాని ఈ మధ్యకాలంలో లక్షద్వీప్లో పర్యటన చేశారు. మాల్దీవ్స్ వద్దు, లక్షద్వీపే ముద్దు అంటూ కూడా లక్షద్వీప్కి ఆయన పూల దారి వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అసలు కారణం ఏంటి, తెర వెనుక ఏం జరుగుతుంది? ఇది ఈరోజు మోడీ ఈ విధమైన మాటలు మాట్లాడడం వెనకమాల మోడీ వ్యవహార శైలి ఒక కారణం. ఓకే, ఆయన వ్యవహార శైలి అంతా కాంగ్రెస్ వాళ్ళు కానీ వేరే ఇతర పార్టీల వాళ్ళు కానీ లేదు వాళ్ళ సొంత బీజేపీ పార్టీ వాళ్ళు కానీ వెళ్ళని కార్నర్స్ చూసుకుంటాడు ఆయన. మోడీ తనదైన శైలిలో సమస్యల దగ్గరికి వెళ్తారు. మామూలుగా అయితే సమస్యలు మన దగ్గరికి వస్తాయి, కొంతమంది ఏంటంటే సమస్యల దగ్గరికి వీళ్ళు వెళ్తారు. సమస్యల దగ్గరికి వీళ్ళు వెళ్ళడం వెనకమాల ఆ సందర్భానికి ఉన్న రాజకీయ పరిస్థితులు కావచ్చు, రాజకీయ వాతావరణం కావచ్చు ఒక కారణం. ఈవేళ మోడీకి ఈ దేశంలో నేనేం చేశాను అనే దానికంటే కూడా ఈ ప్రజలకు నేనేం చేశాను, ఎంత చేశాను ఈ 10 ఏళ్లలో అనే దానికంటే కూడా ఒక చిన్న చిన్న దేశాలని చూసుకుని, మళ్ళీ పెద్ద దేశాలు కాదు గుర్తుపెట్టుకోండి, చిన్న చిన్న దేశాలతోటి గిల్లి కజ్జాలు పెట్టుకుని వాళ్ళ మీద ఒక పై చేయి సాధించి నేను అంతర్జాతీయంగా నేను ఎంత సూపర్ పవరో చూడండి, నేను చాలా సూపర్ పవర్. నేను సూపర్ పవర్ అంటే నేను సూపర్ పవర్ అని కాదు, మన దేశమే సూపర్ పవర్. ఈ దేశాన్ని సూపర్ పవర్ని చేయటానికే నేను ప్రధానమంత్రిని అయ్యాను, అందుకే నన్ను మీరు ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. చేతగాని కాంగ్రెస్ని వదిలేసేసి నా జోలికి వచ్చారు, మీరు నన్ను ఎన్నుకున్నారు అంటేనే నా దగ్గర సత్తా ఉంది అని మీకు అర్థమైంది. మీ ఆశలకు అనుగుణంగానే నేను పనిచేస్తాను. అది కేవలం వాగాడంబరత దగ్గర కావచ్చు, లేకపోతే ఇలాంటి చిన్న చిన్న దేశాల్లో ఒక పలుకుబడిని పెంచుకున్న విషయంగా వాటి మీద మాటల ద్వారా చేసిన యుద్ధం ద్వారా నేను భారతదేశాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నానో చూడండి అని చెప్పి చెప్పదలుచుకున్నాడు ఆయన. దానిలో భాగమే ఈ మాల్దీవ్స్ లక్షద్వీప్ గొడవ. ఏదో ఒక సందర్భంలో మాల్దీవ్స్ దేశంలో వాళ్ళు ఒక 3 మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు మన మీద. చేసింది వాస్తవం. వాళ్ళు ఎందుకు చేశారు అంటే ఎక్కువ మంది పర్యాటకులు మన ఇండియా నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. వాళ్ళకి చాలా విదేశీ మారక ద్రవ్యం వస్తూ ఉంటుంది దానివల్ల, టూరిజం ద్వారా. అయితే ఇదంతా చూసిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే, మరి మనస్ఫూర్తిగా అన్నారా లేకపోతే మన దేశం మీద ద్వేషంతో అన్నారా, మనం అంటే చులకన భావంతో అన్నారో కానీ అక్కడ పెద్ద టూరిజంకి అంటే టూరిస్టులకి అక్కడికి వెళ్ళే ఆ దేశంలో పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే ఆ దేశంలో వాళ్ళకి ఆ దేశంలో పరిస్థితులు నచ్చవు, ప్రదేశాలు నచ్చవు, అందుకే మన దగ్గరికి వస్తారు అని చెప్పి వాళ్ళు నోరు జారటం జరిగింది. మరి ఇక మోడీ గారికి ఒక మంచి ఆహారం దొరికినట్లు అయిపోయింది. ఇప్పుడు మన దేశం గురించి మాట్లాడుతూ అసలు ఎందుకు అందరూ మాల్దీవ్స్ వెళ్ళాలి, మనకు లక్షద్వీప్స్ లేవా, అండమాన్ లేదా, మనకి పర్యాటక ప్రదేశాలు లేవా ఏంటి అని చెప్పి మాట్లాడడం మొదలెట్టి స్వయంగా ఈయన వెళ్ళి అక్కడ చాలా అంటే ఒక పర్యాటకుడు ఏమేం చేస్తాడో ఆ పర్యాటక ప్రదేశాలన్నీ ఆ ఏరియాలో తిరిగి జంపులు చేసి కుర్చీలో కూర్చొని సేద తీరి నీళ్ళల్లోకి వెళ్ళి నడిచి అన్ని రకాలు చేశారు. అన్ని రకాలు చేస్తే అసలు ఈ సమస్య మొత్తం అర్థం కాక జనాలు కూడా ఒక రకంగా గందరగోళపడ్డారు. ఏంటి, ఎందుకు ఈయన ఇంత చేస్తున్నాడు, అసలు ఎందుకు లక్షద్వీప్కి వెళ్ళాడు, ఇప్పుడు సడన్గా ఈయనకి లక్షద్వీప్స్ ఎందుకు గుర్తొచ్చినాయి, మరి దాన్ని డెవలప్ చేయాలి అంటే గనక 10 సంవత్సరాల కాలం ఎందుకు పట్టింది? ఏమైనా మన
గొప్పతనం కావచ్చు, మన దేశం గొప్పతనాన్ని కావచ్చు ప్రజలకు గుర్తు చేయడము, వాళ్ళ దేహాలు రోమాంచితం చేయడము అనేది అవసరమైన విషయమే, కాదని ఎవరు అనట్లా. కానీ మరి ఇదే మోడీ గారు ఇప్పుడు చేసిన పనికి వేరతాడేద్దాం, ఏమీ అభ్యంతరం లేదు, మంచి పని చేశారు. లక్షద్వీప్ అనేది ఒకటి ఉంది, ఎందుకు మీరు ఫారిన్ కరెన్సీ అంతా విదేశీ మారక ద్రవ్యం అంతా వృధా చేస్తారు, మన దేశంలోనే మీరు టూరిస్టులుగా ఉండండి, అది ఇది అని చెప్పటం బాగుంది. కానీ ఈ దేశ ప్రజల కోసం మీరు ఎంతవరకు ఈ దేశంలో ఆకలి కేకల్ని ఆపటానికి కానీ, లేకపోతే అసలు ఈ దేశంలో యువత ఏమైపోతుంది అని కానీ, ఈ యువతకి ఉపాధి కల్పించాలని కానీ, విద్యను ఇవ్వాలని కానీ, ఆరోగ్యాన్ని ఇవ్వాలని కానీ అసలు మీరు ఎందుకు తపన పడట్లేదు? అంటే ఇప్పుడు 100 కోట్ల జనాభా, లేదు అనుకుంటే 120 కోట్ల జనాభా, మనము నంబర్ చెప్పుకుంటానికి పనికొస్తున్నాం. కానీ ఈ 120-130 కోట్ల జనాభాలో యువశక్తి చాలా ఉంది. ఈ యువశక్తిని వాళ్ళ ద్వారా వాళ్ళ శక్తి సామర్థ్యాలతోటి కావచ్చు, వాళ్ళ జవసత్వాలతో కావచ్చు, వాళ్ళని ఉత్పత్తి రంగంలోకి తీసుకొచ్చి జాతీయ ఆదాయాన్ని పెంచే విషయంలో మీరు ఏం చేశారు? ఇది కదా అసలు కావాల్సింది. ఇలాంటి ఏమీ పట్టించుకోకుండా ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోతలాగా చేస్తే ఎట్లా? ఇప్పుడు ఈయన ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోతలాగా చేస్తున్నారు అనడానికి ఈ మధ్య కాలంలోనే వచ్చిన ఒక 4-5 వార్తలు ఉన్నాయి. వాటిలో ఒకటేంటి అంటే ఆధార్ అనుసంధానం కాలేదని. అంటే ఇప్పుడు 100 కోట్ల జనాభా, లేదు అనుకుంటే 120 కోట్ల జనాభా, మనము నంబర్ చెప్పుకుంటానికి పనికొస్తున్నాం. కానీ ఈ 120-130 కోట్ల జనాభాలో యువశక్తి చాలా ఉంది. ఈ యువశక్తిని వాళ్ళ ద్వారా వాళ్ళ శక్తి సామర్థ్యాలతోటి కావచ్చు, వాళ్ళ జవసత్వాలతో కావచ్చు, వాళ్ళని ఉత్పత్తి రంగంలోకి తీసుకొచ్చి జాతీయ ఆదాయాన్ని పెంచే విషయంలో మీరు ఏం చేశారు? ఇది కదా అసలు కావాల్సింది. ఇలాంటి ఏమీ పట్టించుకోకుండా ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోతలాగా చేస్తే ఎట్లా? ఇప్పుడు ఈయన ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోతలాగా చేస్తున్నారు అనడానికి ఈ మధ్య కాలంలోనే వచ్చిన ఒక 4-5 వార్తలు ఉన్నాయి. వాటిలో ఒకటేంటి అంటే ఆధార్ అనుసంధానం కాలేదని, పనికి ఆహార పథకం కూలీలకి వాళ్ళని అనర్హులుగా ప్రకటించారు ఆ పథకంలో. దీనివల్ల దాదాపు 2 నెలల క్రితం దగ్గర 2.5 కోట్ల మంది ఆ పథకానికి దూరం అయితే, పోయిన నెలలో 3.5 కోట్ల మంది దూరం అయ్యారు. అంటే దగ్గర ఒక 9 కోట్ల మంది ఆ పథకానికి దూరం అయ్యే పరిస్థితి వచ్చింది. నిజానికి ఏ వంకో ఆ వంకో పెట్టి